డబుల్ స్మార్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. మరికొన్ని గంటల్లో టీజర్ కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ తో పూరి ఫ్రీ అయిపోతారు. ఒక సినిమా కంప్లీట్ అవ్వకుండానే మరో సినిమా లైన్ లో పెట్టుకుంటున్న డైరెక్టర్లున్న ఈ టైంలో పూరి నెక్స్ట్ సినిమా ఎవరితో ప్లాన్ చేసుకున్నారు? మూవీ మెషిన్ లాగా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే పూరి జగన్ కోవిడ్ వల్ల లైగర్ కి ఎక్కువ టైం తీసుకున్నారు. మళ్ళీ డబుల్ స్మార్ట్ కి సంవత్సరానికి పైగా టైం తీసుకుంటున్నారు. అప్పుడెప్పుడు మార్చ్ లోనే సినిమా రిలీజ్ అనౌన్స్ చేసిన మూవీ టీం ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేయలేదు. అయితే డబుల్ స్మార్ట్ టీజర్ ని మాత్రం ఈ బుధవారం రిలీజ్ చేస్తున్నారు పూరి. రామ్ బర్త్డే సందర్భంగా డబుల్ స్మార్ట్ టీజర్ రిలీజ్ అవుతోంది. అంతేకాదు డబుల్ స్మార్ట్ కి సంబంధించి షూటింగ్ కూడా దాదాపు లాస్ట్ స్టేజ్ కొచ్చేసింది. 10% షూటింగ్ తో పాటు మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేస్తే డబుల్ స్మార్ట్ పనైపోయినట్లే. దీంతో డబుల్ స్మార్ట్ రిలీజ్ అయిపోతే పూరి ఫ్రీ అయిపోతారు. మరి పూరి నెక్స్ట్ సినిమా ఎవరితో అంటూ చర్చ జరుగుతోంది. పూరి జగన్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారా అన్న ప్రశ్నకి తేజ సజ్జా అంటూ ఇంట్రెస్టింగ్ సమాధానం వినిపిస్తోంది. హనుమాన్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన తేజ డిఫరెంట్ సినిమాలు చేస్తూ సెపరేట్ ట్రెండ్ సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు పద్ధతిగా పెద్దగా రొమాన్స్, గ్లామర్ జోలికెళ్లని సినిమాలు చేసిన తేజ సజ్జాతో పూరి సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి బాలయ్యతో పూరి సినిమా చేస్తున్నారని, ఆల్రెడీ బాలయ్యకి పూరి స్టోరీ కూడా చెప్పేశారని టాక్. అయితే ప్రస్తుతం డబుల్ స్మార్ట్ ఇంకా డిలే అవడం, పూరి కెరీర్ ఇప్పుడు డబుల్ స్మార్ట్ రిజల్ట్ మీదే డిపెండ్ అయి ఉండటంతో పెద్ద హీరోలు పూరితో రిస్క్ ఎందుకని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పూరి కూడా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తేజతో సినిమా చేసి మళ్లీ పాత ఫామ్ తెచ్చుకోవాలని చూస్తున్నట్లు టాక్. మరి వీటన్నింటి మీద క్లారిటీ రావాలంటే పూరి రియాక్ట్ అవ్వాల్సిందే.